కానీ ఒక విధంగా నయం అనుకుంటా. ఈ సోషల్ మీడియానే వాళ్ళందరికి మీరు ఎవరైతే కూడా నామినేషన్‌లు వేస్తారో ఇదంతా కూడా ఏదో అయ్యేటట్టు ఉంది. దయచేసి డబ్బులు ఖర్చు యాగం చేసుకోకండి. ర్యాలీలు గీలీలు పోతే నిమ్మలంగా పోయి సైలెంట్‌గా యేసుకొని రండి అని చెప్పింది. అలర్ట్ చేసిర్రు వాళ్ళని. భ్రమలో ఉన్న వాళ్ళని కాస్త బయటికి లాక్కొచ్చింది మాలాంటి సోషల్ మీడియా కాస్త. అంటే ఒకటమ్మా, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు గవర్నమెంట్కి ఎడ్జ్ ఉన్నది కూడా ఈ గవర్నమెంట్ దాని మీద తెగువ తీసుకోలేకపోతుంది, ధైర్యం చేయట్లేదంటేనే మీకు అర్థం కావాలి ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందో అంతే. ఎవరు మందాకెందుకు కాదు, నటరాజన్ అమ్మాయి వెళ్ళి ఢిల్లీలో చెవిలో గురువు తీసి అందరికీ ముసలి అందరికీ చెప్పొచ్చింది ఇక్కడంతా ఒట్టిపోయిన గేదెలే ఏమీ లేదు ఇక్కడ వ్యాపారం అని. కానీ అనుమానం రాకుండా మనందరం మహానటి సావిత్రిలో నటించాలని కూర్చోబెట్టి నువ్వు అంటే ఈ మంత్రులు బీసీ మంత్రులు ఢిల్లీ పోయారు, ఇక్కడ హైకోర్టులో కూర్చుని కుచిటపం కబుర్లు చెప్పుకొని వస్తున్నారు. దేనికి? వీళ్ళకి ఏంటి పని అక్కడ? ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా హైకోర్టు జడ్జిల్ని లేదా సుప్రీంకోర్టు జడ్జిల్ని? లేదా మను సంఘ్యుకి వీళ్ళందరూ వీళ్ళకి వచ్చిన టపాచుపుత్రి ఇంగ్లీష్లో చెప్తేనే కనుక అర్థం అవుదా? ఏబీసీ కోట మీదే కదా అతను ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు. ఏబీసీ కోటకు సంబంధించిన అంశాలని గౌరవ న్యాయస్థానం ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? దట్ ఈస్ అ స్పెసిఫిక్ పర్పస్, ఎకనామికలీ బ్యాక్గ్రౌండ్ అన్నది. ఇవాళ ఎకనామిక్ కండిషన్స్తో రిజర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్కరికి, బీసీ రిజర్వేషన్స్ ఆ రెండింటికి కొరిలేట్ అవుతాయా? నేను ఒక బీసీని, నాకు ఆదాయ వనరు తక్కువ, నాకు ఈబీసీ కోట వర్తించండి. నేను ఒక బీసీ పుట్టుకతో నాకు రిజర్వేషన్ వర్తిస్తుంది. ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ కాంట్రడిక్షన్గా ఉన్నాయా, ఒకేలా ఉన్నాయా? రిజర్వేషన్ అన్నది ఒక సామాజిక వర్గం లేదంటే వెనుకబడితనాన్ని రూపుమాపడానికి అప్లిఫ్ట్మెంట్ కోసం అన్న ప్రాథమిక అవగాహన కూడా ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వానికి లేకపోతే ఏమనాలి?